ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఎన్పికే ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాం. అలాగే ఎన్పికే ఫర్టిలైజర్ని మొక్కలకి ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఇంకా హోమ్మేడ్గా ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి అనే విషయం మీద ఈరోజు మన వీడియో ఉంటుంది. ఒక ప్లాంట్ బాగా డెవలప్మెంట్ అవ్వడానికి చాలా వరకు న్యూట్రిషన్స్ అనేటివి అవసరం వస్తూ ఉంటాయి. అవి భూమి నుంచి తీసుకుంటుంటాయి. ఇంకొన్ని మనం ఫర్టిలైజర్స్గా కౌడంగ్స్ ఇలాంటివి కొన్ని ఇస్తుంటాం కదా, ఆ విధంగా అవి డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి అనమాట. మనకి బూస్ట్ ఏ విధంగా అవసరమో మొక్కలకు కూడా అలాంటివి కూడా అవసరం ఉంటాయి అనమాట. వాటిల్లో వచ్చేసి 6 న్యూట్రిషన్స్ అనేటివి కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. అవి ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్, కాల్షియం. ఈ 6 న్యూట్రిషన్స్ అనేటివి కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. ప్రైమరీగా వచ్చేసి 3 ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అవి ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సెకండరీగా వచ్చేసి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. ఈ 3 వచ్చేసి కొంచెం తక్కువ మోతాదులో ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అయితే మైక్రో న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి. అవి కూడా మనం ఇంకొంచెం తక్కువ మోతాదులు ఇస్తే చాలు. ఎన్పికే గురించి తెలుసుకుందాం. ఎన్ అంటే ఏంటి, పి అంటే ఏంటి, కే అంటే ఏంటి, వీటి వల్ల మొక్కలకి ఎటువంటి ప్రయోజనాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. నైట్రోజన్ అనేది మొక్కను చాలా వరకు మంచి డెవలప్మెంట్గా, మంచి గ్రోత్ అయ్యే విధంగా చేస్తుంది. ఇంకా ఆకులు బాగా గ్రోత్గా మంచి గ్రీన్ కలర్లోకి వచ్చే విధంగా చేస్తుందండి. ఇది సెల్ డివిజన్ అనేది జరుగుతుంది ఈ నైట్రోజన్ వల్ల. సెల్ డివిజన్ అనేది మొక్కకి ఎప్పుడు జరుగుతుందో, కణ విభజన, మొక్క అనేది మంచి గ్రోత్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ విధంగా నైట్రోజన్ అనేది ఈ లెవెల్లో హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక సెకండ్ వచ్చేసి ఫాస్ఫరస్ విషయానికి వస్తే ఎక్కువగా పూలు, పండ్లు ఒకదాని తర్వాత ఒకటి డెవలప్మెంట్ అయ్యే విధంగా ఫాస్ఫరస్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకా రూట్స్ కూడా చాలా బాగా గ్రోత్ అయ్యే విధంగా కూడా హెల్ప్ చేస్తుంది ఈ ఫాస్ఫరస్. పొటాషియం విషయం వస్తే ఇందాక నేను చెప్పాను కదండి, ఫాస్ఫరస్ వల్ల ఫ్రూట్స్, పూలు ఇవన్నీ కూడా చాలా బాగా కాస్తాయి, పూస్తాయి అని అన్నాను కదా. వీటన్నిటిని కూడా మంచి క్వాలిటీగా బాగా వచ్చే విధంగా ఇది హెల్ప్ చేస్తుంది పొటాషియం అనేది. ఇంకా మొక్కకి ఎటువంటి డిసీజెస్ అనేటివి రాకుండా, ఒకవేళ వస్తే దాని నుంచి తట్టుకునే విధంగా ఈ పొటాషియం అనేది మొక్కకి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఎంజైమ్స్ యాక్టివేట్ కూడా చేస్తుంది అనమాట. సో ఎన్పికే ఇవ్వడం వల్ల మొక్కకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి. సో ఎన్పికే అనేది మనం మొక్క పూసే స్థితిలో, అంటే పువ్వులు పూసే స్థితిలో, లేదంటే అప్పుడే వచ్చే స్థితిలో కానీ, ఇప్పుడే పూస్తున్నట్టయితే ఆ టైంలో కనుక పొటాషియం, ఫాస్ఫరస్ మోతాదుని కాస్త ఎక్కువ ఇస్తున్నట్టయితే ఎక్కువ పూలు వేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఎన్పికే గురించి ఇదండి. సో ఎన్పికేని మనం ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి హోమ్మేడ్గా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు హోమ్మేడ్గా మనం ఎన్పికే ఫర్టిలైజర్ ఏ విధంగా మనం తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది టీ పౌడర్ అండి. మనం టీ కాచుకొని చల్లార్చిన తర్వాత పారవేసే పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అనమాట. దీన్ని ఒకసారి ఫుల్గా వాష్ చేసుకోవాలి. అంటే దీంట్లో మిల్క్, షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా, దాన్ని అంతా కూడా పోయే విధంగా వాష్ చేసుకొని తర్వాత ఎండబెట్టుకొని దీన్ని మనం మొక్కలకి యూజ్ చేసుకోవాలి. ఈ టీ పౌడర్లో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంది, ఇంకా కార్బన్ కూడా ఉంది. ఇది మట్టి యొక్క pH లెవెల్స్ని బాగా మెయింటైన్ చేస్తుంది. ఇంకా ప్లాంట్ బాగా గ్రోత్ అయ్యే విధంగా కూడా చాలా బాగా చేస్తుంది. ఈ టీ పౌడర్ని మనం రోజా ప్లాంట్స్ కనుక మనం యూజ్ చేసినట్టయితే రోజా ప్లాంట్స్ బాగా గ్రోత్ అవ్వడమే కాకుండా ఫ్లవర్స్ కూడా బాగా ఇస్తాయన్నమాట. సో ఈ టీ పౌడర్ని తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎగ్ షెల్స్. సో ఈ ఎగ్షెల్స్ నేను తీసుకున్నాను. ఈ ఎగ్షెల్స్లో వచ్చేసి కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంది. ఇంకా సోడియం కూడా ఉందన్నమాట. సో దీన్ని ఇవ్వడం వల్ల మొక్కకి చాలా వరకు బెనిఫిట్ అనేది కలుగుతుంది. నేను ఆర్గానిక్ ఫర్టిలైజర్కి ప్రిఫర్ చేస్తానండి. కెమికల్ ఫర్టిలైజర్కి మాత్రం నేను అస్సలకి రికమెండ్ చేయను. సో నేను వీటిని తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ పీల్స్ తీసుకుంటున్నాను. ఈ కమలాపండు మొక్క అనేది ఒక ఎస్టిక్ ప్లాంట్ అనమాట. సో వీటి తొక్కలన్నింటినీ ఇలా ఎండపెట్టి సపరేట్గా కూడా మనం ఈ పౌడర్ని మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. రోజా చెట్లకైతే చాలా యూజ్ అవుతుందండి ఈ కమలాపండు తొక్కల పౌడర్ అనేది. సో వీటన్నిటిని ఒకసారి మనం మిక్స్ చేసి ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. చూసారు కదండి, కమలాపండు తొక్కలు నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ కమలాపండు తొక్కల పౌడర్ని మనం మొక్కలకి యూజ్ చేయడం వల్ల మొక్కల దగ్గర చీమలు తిరుగుతుంటాయి కదా, అవన్నీ కూడా దీని ఎఫెక్ట్కి అసలుకి పారిపోతాయి అనమాట. ఇంకా పక్కకు కూడా రావు చెట్ల దగ్గరికి. సో తర్వాత ఈ టీ పౌడర్ ఉంది కదండి, ఈ టీ పౌడర్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. తర్వాత ఎగ్షెల్స్ పౌడర్ కూడా నేను చేసుకున్నాను, దాన్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటాను. అయితే ఆర్గానిక్ ఎన్పికే ఫర్టిలైజర్స్ అనేటివి మార్కెట్లో చాలా వరకు అవైలబుల్గా ఉంటాయండి. అంటే బోన్ మీల్స్ పౌడర్స్, బ్లడ్ మీల్స్ పౌడర్స్, ఎప్సమ్ సాల్ట్స్ అనేటివి మనకు మార్కెట్లో చాలా వరకు అవైలబుల్గా ఉంటాయి. వాటిని కూడా తీసుకొచ్చి మనం మొక్కలకు కనుక ఇచ్చినట్టయితే మొక్కలకు గ్రోత్ అవ్వడమే కాకుండా పూలు బాగా పూస్తాయి. హోమ్మేడ్గా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. అలాగే అడిషనల్గా వాటిని కూడా తీసుకొచ్చి వేసినట్లయితే మొక్కలు అనేటివి బాగా పెరుగుతాయి. ప్రజెంటు నా దగ్గర అవి లేవండి, అందుకనే నేను మీకు చూపించలేకపోతున్నాను.
సో ఈసారి కుదిరినప్పుడు కనుక ఖచ్చితంగా నేను ఆ ఎన్పికే ఫర్టిలైజర్స్ అన్నదాన్ని నేను చూపిస్తాను నేను. సో దీన్ని ఏ విధంగా మనం మొక్కలకి వేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇలా 1 స్పూన్ ఒక్కొక్క కుండీలోకి వేయాల్సి వస్తుంది. ఇలా వేసిన తర్వాత మట్టినంతా కూడా కాస్తంత మిక్స్ చేసేసుకోవాలి. అంటే ఒక అంగుళం చొప్పున మట్టి తీసి ఇదంతా కూడా మట్టిలో కలిసే విధంగా మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది మొక్కలకి ఇవ్వాల్సి వస్తుంది. ఇలా మనం ఒక 10 డేస్కి ఒకసారి మన మొక్కలకి ఇచ్చినట్టయితే మొక్కలు అనేవి గ్రోత్ బాగుంటాయి, పుష్పాలు అనేవి బాగా పూస్తాయి అన్నమాట. ఈ విధంగా నేను చూపించిన విధంగా ఎన్పికే ఫర్టిలైజర్స్ ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలాంటివి కనుక ఇచ్చినట్టయితే పుష్పాలు బాగా పూస్తాయి, చెట్లు కూడా బాగా పెరుగుతాయండి. ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయండి లిక్విడ్ ఫర్టిలైజర్కి సంబంధించిన వీడియోస్. దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ నా ఛానల్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ప్రెస్ చేశారంటే నేను ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ పెడుతుంటా కదా, అవన్నీ కూడా మీకు వస్తాయి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు